జగన్ టైంలో జనాభా లెక్కలు, కుల లెక్కలు కూడా తేల్చేశాడు. కుల గణన చేయించేశాడు. ఆ డాక్యుమెంట్స్ రిలీజ్ చేయలేదు లోపు ఎన్నికలు ఇది. అయితే ఆ డాక్యుమెంట్స్ ఆధారంగా ఏ ఏ ప్రాంతాలు ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారో చూసుకుని ఆ కులాల వారీగానే సీట్లు ఇచ్చాడు, కానీ 11 సీట్లకు పరిమితం అయ్యాడు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆనాటి జనాభా లెక్కల కులగణన, జనగణన వివరాల్ని రోజు ఈనాడు ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. నిన్ననే చెప్పింది 50.5% మంది బీసీలు ఉన్నారని. ఇవాళ చెప్తోంది రాష్ట్రంలో ఎస్సీ జనాభా 18.31%, ఎస్టీలు 5.86%. వీళ్ళలో ఎస్సీ ఎస్టీలు ఎంతమంది కన్వర్ట్ అయ్యి ఉన్నారు, రికార్డెడ్గా అయితే ఇంతమంది ఉన్నారు. ఒరిజినల్గా చెప్పాలంటే అత్యధిక జనాభా కలిగిన బీసీలకు ముఖ్యమంత్రి వస్తే, సెకండ్ ఇక్కడ ఓసీలు 23.53%. ఓసీలకు డిప్యూటీ సీఎం ఇవ్వాలా, ఎస్సీ ఎస్టీలకు హోంమంత్రి లాంటి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది యాజ్ ఫర్ నామ్స్. అయితే అంటే నైతికత ఇట్లాగా ఉంటాయి. ఇందులో ఏ కులము చెప్పని వాళ్ళు కూడా 8,75,000 మంది ఉన్నారట ఆంధ్రాలో. అలాగే జెండర్ వెల్లడించిన వాళ్ళు, ఆడ మగ చెప్పనటువంటి వాళ్ళు 2.17 లక్షలు, ఇజ్రాయల్ అని చెప్పినటువంటి వాళ్ళు 4,842 మంది. శాతం పరంగా చూస్తే కోనసీమ, ప్రకాశం, ఏలూరు జిల్లాల్లో ఎస్సీలు అధికంగా ఉన్నారని తేలింది. శాతం సంఖ్య పరంగా ఎస్టీల అగ్రస్థానం అల్లూరు జిల్లాదేని అన్నటువంటి విషయం తేలింది. ఓవరాల్గా ఈ ఆధారంగా జనాభా లెక్కల ఆధారంగా సీట్లు ఇచ్చి నష్టపోయాడు జగను. ఇప్పుడు జనాభా లెక్కలైతే చెప్తున్నటువంటి బాబు ప్రభుత్వం మరి ఏం చేస్తుందో చూడాలి.